నమస్కారాలు. నేను ఈరోజు గోదావరి మోచేప కూర వండుతున్నాను. ఆ కూర ఎలా ఉందో చూసి రిప్లై ఇవ్వండి. ముందు స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టాను. అందులో చేప ముక్కలు గిన్నె పెట్టాను. చేప ముక్కలు వేస్తున్నాను. ఇది ఇప్పుడు ఉప్పు, మనకి సరిపోయినంత ఉప్పు చూసి వేసుకోవాలి. తర్వాత సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఉప్పు మనం తినేటట్టు, కారం మనకు తక్కువ తింటే తక్కువ, మన ఇష్టం. ఎంతవరకు మనం తింటామో అంతవరకు వేసుకోవాలి కారం. పసుపు, కొంచెం పసుపు. ఇప్పుడు అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసి మిక్సీ చేసిన మసాలా కూడా దీంట్లో కలుపుకోవాలి. వాటర్ వేసి ముక్కలు మునిగేటట్టు గ్లాసు నీళ్ళు పోసాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత కొత్తిమీర వేసాను. సరిపడా నీళ్ళు వేసుకొని తర్వాత నూనె కూడా పైన వేసుకోవాలి. నూనె కూడా కాస్త ఎక్కువగా పడుతుంది చేపలకి. నూనె కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. దాని సరిపడా బాగా కలుపుకొని మనం ఇలా కలిపినప్పుడు ఏదైనా ఉప్పు, మనకి కారం తక్కువగా ఉంది అని మనకి ఏదైనా ఉంటే మళ్ళీ ఇందులోనే కలుపుకోవటం బెస్ట్. మళ్ళీ ఉడికిన తర్వాత మనకి వీలు కాదు. ఇంకా కొంచెం వేయటం మంచిది. ఇలా నీళ్ళు వేసి అంతా శుభ్రంగా కలుపుకొని నీళ్ళు ముక్కలు కొంచెం మునిగేదాకా వేసుకుంటే మళ్ళీ మనం చూడక్కర్లా. ఇలా దీని మీద ప్లేట్ పోసుకుంటాం. ప్లేట్ చూసుకుంటాం. తీసి మనం మళ్ళీ 15 నిమిషాల తర్వాత చూడాలి. చూస్తే అది దగ్గరికి వస్తే గ్రేవీ కూర అయిపోయినట్టే. లేకపోతే ఇంకొంచెంసేపు ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు 15 నిమిషాలు అయింది. మనం తీసి చూడాలి. కూర తయారైపోయింది. ఇప్పుడు మనం స్టవ్ తీసేయాలి. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసి రుచి చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.